కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా హల్లెలూయా. దయచేసి గౌరవించండి. సమయం చాలా అయింది కనుక ఒక పాట రెండు పాటలతో ముగించుకొని సాక్ష్యాల సమయానికి వెళ్దాం. అలాగే చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. దయచేసి పిలవద్దని అనుకోవద్దు. ఎవరైనా పాట పాడాలని ఆసక్తి ఉన్న వాళ్ళు తెలియపరిచినట్టయితే పిలుస్తాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలో ఉన్న మార్తమ్మ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి. ఎవరైనా పాట పాడాలని ఆసక్తి ఉన్న వాళ్ళు తెలియపరిచినట్టయితే ఖచ్చితంగా పిలువబడుతుంది. వచ్చే వారం నుంచి ఖచ్చితంగా మీరు ఎవరైనా పాట పాడాలి అని అనుకున్న వాళ్ళు ముందుగానే తెలియపరచాలని కోరుచున్నాం. దమ్మ ఇంటర్వ్యూ పాట పాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట రెండు పాటలతోటి దేవుడు మనం సాక్ష్యాల సమయానికి వెళ్దాం. సాక్ష్యాలు చెప్పుకొని సిద్ధపడాలని కోరుచున్నాం. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, కనుమూసే కాలము కొలుజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలము కొలుజు ఉన్నదని మరువబోకుమన్నా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, కనుమూత కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూత కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా, నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా. ఆ ధనము కాస్త కరిగిపోతే దరికెవరు రారుతున్నా, ఆ ధనము కాస్త కరిగిపోతే దరికెవరు రారుతున్నా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, కనుమూసే కాలము ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలము ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నాడయ్యా, నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నాడయ్యా. ఆ ప్రభువుని పాదాల సాక్షిగా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చివరికి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సాక్ష్యాల సమయం కనుక సాక్ష్యాలు చెప్పి సిద్ధపడాలని కోరుచున్నాం. మన మధ్యలో ఉన్న భారతి వచ్చి చివరికి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుచున్నాం. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నా తోడుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నా తోడుండా. నిరంతరము నన్ను నడిపించును.
దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఈ పాటలతో మన దేవాది దేవుడిని ఘనపరిచిన సాక్ష్యాలు సమయం కనుక సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే ముందుకు రావాలని కోరుచున్నాం. దేవుడు మన అందరికీ తోడై ఉండునుగాక. దయచేసి గమనించండి, గత కొన్ని రోజులుగా కరిమేల ప్రార్థన జరగట్లేదు. అనుకున్న కారణాల వల్ల, కొన్ని పనులు ఒత్తిడి వల్ల కరిమేల ప్రార్థన జరిగించటం లేదు. కానీ ఈ వచ్చే వారం నుంచి బల్లారాధన కాడి నుంచి కరిమేల ప్రార్థన మళ్ళీ జరగబడుతుంది. మీలో ఎవరైనా పేరాపన కలిగి ఉన్న వాళ్ళు ప్రతి గురువారం ఒక ఇంట్లో పెట్టబడుతుంది. మీలో ఎవరైనా సరే పేరాపన ఉన్న వాళ్ళు మా ఇంట్లో పెట్టండి బ్రదర్ అని ముందుగా పాస్టర్ గారికి గెలిచినట్టయితే సంఘంలో తెలియపరుస్తారు. ప్రతి గురువారం కరిమేల ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి రెండో శనివారం ప్రార్థన కూడా యేసుపురం ప్రార్థనశాలలో ఇక నుంచి జరిగించబడుతుంది. దయచేసి గమనించండి. 30వ తారీఖు హాల్ నైట్ ప్రేయర్ కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావటం లేదు. కానీ మేము, మా కుటుంబం, మా పిల్లలు, మా భవిష్యత్తు బాగుండాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా 30వ తారీఖు హాల్ నైట్కి హాజరు కావాలా. కరిమేల ప్రార్థనలు ఖచ్చితంగా రావాలా. ఖచ్చితంగా 8 గంటలకు కరిమేల ప్రార్థన స్టార్ట్ చేయబడుతుంది. 9 గంటలకే ముగించబడుతుంది. 1 గంట మాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని ఎన్ని సాగులు చెప్పకుండా మేము, మా కుటుంబం బాగుండాలనుకున్న కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా 8 గంటల కరిమేల ప్రార్థన జరిగించబడుతుంది. ఎవరింట్లోనూ సరే పెట్టుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుగానే పాస్టర్ గారికి తెలియపరిస్తే సంఘంలో ప్రకటిస్తారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కరిమేల ప్రార్థన పెట్టడం వల్ల చాలామంది భోజనాల కార్యక్రమం పెట్టి ఈ ఎక్కడ పెడతారు ఇంతమంది, కానీ ప్రార్థన ఆగిపోయింది. అయితే నా మనం ఏంటంటే భోజనాలు వద్దు, మంచినీళ్ళు ఇవ్వండి, దేవుని సిద్ధమైతే ఒక టీ ఇవ్వండి, ఇంకంతకు మించి పెట్టుకోవద్దు భారాలు. చాలామంది ఈ భోజనాల కార్యక్రమం పెట్టుకొని జనం ఎక్కువైపోయాక ఈ భోజనం పెట్టలేకనే ప్రార్థన కుంటుపడిపోయింది. కనుక దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. కరిమేల ప్రార్థన మాత్రం ఖచ్చితంగా జరిగించాలి. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఈ కరిమేల ప్రార్థనలో మేము దేవుని మహాకృపను చూశాం. చాలామంది ఈ ప్రార్థన లేఖించేళ్ళు మారిపోయారు, మారు మనసు పొందారు. యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్షులుగా నిలబడి ఉన్నారు. మనలాంటి వాళ్ళు చాలామంది మారాలా, మారు మనసు పొందాలా, యేసు ప్రేమ ప్రార్థనశాలలో నిలబడాలనుకున్న కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరింటికాడ పెట్టినా 1 గంట, 8 గంటల నుంచి 9 గంటల వరకు పెడుతుంది. ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాలని మనం కోరుచున్నాము. అలాగే 2వ శనివారం ఎన్ని పనులున్నా పని ఆపుకోవాలా, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల 2వ శనివారం యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఇక్కడే ఈ సంఘంలోనే జరిగించబడుతుంది. మీరు, మీ బంధుమిత్రులు, మీ పిల్లలకి ఎన్ని పనులున్నా ఖచ్చితంగా హాజరవ్వాలా. ఎందుకంటే యేసు ప్రభు మనకిచ్చిన ఒక బాధ్యత. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గమనించి ఎన్ని పనులున్నా ఖచ్చితంగా 2వ శనివారం రావాలా, హాల్ నైట్లో హాజరవ్వాలా. అలాగే ప్రతి గురువారం జరుగుతున్న కరిమేల ప్రార్థనకి సిద్ధపడాలా. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అలాగే సాక్ష్యం చెప్పేవారు ఉంటే రావాలని కోరుచున్నాం.
బయట ఉన్న వాళ్ళు ఎవరైనా, లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడు మాకు చేస్తున్న మేలులు ఇదిగో బ్రదర్ మేము సాక్ష్యం రూపంలో పంచుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుచున్నాం. మన మధ్యలో ఉన్న మాధవి సాక్ష్యం చెప్తుండగా దేవుడు అమృతుడై ఉండును గాక. దేవుడు నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి సంబంధించి పాస్టర్ గారికి వందనాలు. పోయిన శుక్రవారము పాప స్కూల్ నుంచి వచ్చినాక 4 గంటల నుంచి నైట్ 12 వరకు పైకి లేదు. జ్వరం వచ్చింది ఎక్కువ. హాస్పిటల్ వెళ్దామని చెప్పి అనుకొని కూడా నాకేదో హాస్పిటల్ వెళ్ళబుద్ధి కాలేదు. ప్రభువా నీ చిత్తమైతే నా బిడ్డకు నువ్వు తగ్గించని చెప్పి కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి స్వర్ణతో స్వర్ణ అన్న దగ్గరికి ఒకసారి ప్రార్థన చేసి అమ్మ నేను ప్రార్థనలో కూడా రావట్లేదు తెల్లవారుజామునని చెప్పి. ఎందుకని వదినంటే ఏమమ్మా అట్నే పడుకుంటున్నాను, శాతాన్ని శోధిస్తుంది, నన్ను చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి స్వర్ణతోటని ఇంటికి వెళ్ళిపోయాను. పాప అప్పటికి కూడా లేయలేదు. మరుసటి రోజు కూడా లేయలేదు, శనివారం రోజు కూడా. ప్రభువా నా బిడ్డకు తగ్గితే యేసు ప్రేమ ప్రార్థన స్థాయిలో నీ సాక్షిగా నిలబడతాను అనుకున్నా. ఆదివారం ప్రార్థనకు కూడా రాలేకపోయినా సాయంత్రం పూట కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నా తప్పైంది ప్రభువా, నేను ప్రార్థనలో ఉండకపోవడానికి శాతాన్ని నా ఎంత పడుతుంది శోధిస్తుందని చెప్పి కన్నీటి ప్రార్థన చేసుకునేసరికి పాప సాయంత్రం 4 గంటలకల్లా లేచి అమ్మ నాకు జ్వరం తగ్గింది అని చెప్పి ఆ బిడ్డ నాకు మరుక్షణమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం అనిపించింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. బాబు మాధవి వాళ్ళ ఇంట్లో దేవుడు బాపను స్వస్థపరిచి యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్షిగా నిలిపినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే సాక్ష్యం చెప్పేవాళ్ళు ముందుకు రావాలని కోరుచున్నాం. బయట కూర్చున్న వాళ్ళు కానీ ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే రావాలని కోరుచున్నాం. సరే, ఎవరు లేనట్టయితే నేనే చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నా. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకై దేవాది దేవునికే మహిమ కలుగును గాక. గత కొన్ని రోజులుగా నేను వేలగిరి నాగూరు నాగపట్నం పోయి అక్కడ నా ఒప్పందం ఏంటంటే 1.5 నుంచి 2 కిలోమీటర్లు మోకాళ్ళ మీద నడవాలి. అట్లా ఒక 5 సార్లు నేను నడవటం జరిగింది. కొన్ని రోజులుగా నాకు అనారోగ్యం బాగలేక మోకాళ్ళ మీద నడగా ఇది చివరిసారి 7వసారి నేను పోవటం. అయితే మొన్న శుక్రవారం జరిగిన సంఘటన ఇది. నాతో పాటు ఇమానుయేలు నాని వచ్చిన్నారు. అయితే వాళ్ళకి చిన్న సాక్ష్యం చెప్పి బ్రదర్ నేను ఇది 7వసారి ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసి అడుగేమిటి అడుగు వేసుకుంటా 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నడుచుకుంటా పోవాలి. అయితే నేను ప్రార్థన చేసుకొని ప్రారంభించి నేను ముందుకు వెళ్ళిపోయాను. నా వెనక నాని ఇమానుయేలు 2 ఉన్నారు. తెల్లవారుజామున జూమ్ కాల్లో మీటింగ్ జరుగుతుంది. ఆ ప్రార్థన వింటాను ఏకీపిస్తాను మేము ముందుకు సాగిపోతున్నాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత సార్ డాక్టర్ గారు నాని అడుగుతుండ్రు ఎవరెవరు వెళ్ళారా ఎక్కడున్నారు ఏంటంటే ఇది ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తున్నామని అప్పుడు చూపిస్తాను. నేను అనుకున్నాను నేనే ఇంతవరకు నడవలేకపోయా పూర్తిగా, వీళ్ళేమో నడుస్తారు అని మనసులో చిన్నగా నా మనసులో అనుకున్నా. అలాగే ఎందుకంటే గతంలో నా ఇంటి అజయ్ వచ్చాడు, అజయ్ నడిచాడు, ఇంకా చాలామంది సహోదరులు వచ్చి అక్కడ మోకాళ్ళ మీద నడుస్తున్నారు. నానికి బాగలేదు, ఇమానుయేలు కూడా కొంచెం అట్లున్నాడు, వీళ్ళు ఏం నడుస్తున్నారని ఒక గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అందుకని నేను పూర్తి చేసి ముందుకు వెళ్ళిపోయి నేను ఫోన్ చేశాను మీరు ఎక్కడ ఉంటాయని. మేము మోకాళ్ళ మీద నడుస్తున్నాము అని వీళ్ళు నాకు ఫోన్లో చెప్పారు. వీళ్ళు మోకాళ్ళ మీద నడవటం ఏందా అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. నేను 5 సార్లు మోకాళ్ళ మీద నడిచాను. ఎలా నడిచానంటే చేతులు కింద కానిచ్చి మోకాళ్ళ మీద నడిచాను. ఇట్లా 5 సార్లు కూడా నేను నడిచాను. కానీ ఈసారి వీళ్ళు 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరము చేతులు కింద పెట్టకుండా మోకాళ్ళ మీద నడిచారు.
దేవుడు వాళ్ళకు తోడై ఉండను గాక. కానీ వాళ్ళు ఏ ఆశతో అలా నడిచారో వాళ్ళని చూస్తే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయా. అసలు ఇక్కడికి దేవుడు ఎంత శక్తి చూడు. కనీసం ఒక 2 కిలోమీటర్లు చేతులు కింద ఆనించకుండా మోకాళ్ళ మీద నడిచారు. నానికి కాలు బాగలేదు. ఈ అబ్బాయిని ఏం నడుస్తున్నాడని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతే చెమట్లు గారిపోతాయి. అయినాను ఆగల, నడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, యేసయ్యా నిజంగా వీళ్ళు కానీ ఇది పూర్తి చేస్తే నేను యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్ష్యం చెప్తానయ్యా. అక్కడే ఆ సమయంలో మోకాళ్ళ నుంచి నేను వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. కానీ అనుకోని రీతిగా వాళ్ళు పూర్తి చేసి అక్కడ నిలబడి మా గురించి ప్రార్థన చేయమని అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏ ఆశతో ఆ మోకాళ్ళ మీద 2 కిలోమీటర్లు నడిచారో నాకైతే తెలియదు. కానీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన యేసయ్య. నడిచిన వాళ్ళ కోరికను యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆయన వాళ్ళ కోరికను తీర్చును గాక. దేవుడు వాళ్ళందరికీ తోడై ఉండును గాక. ఈ సాక్ష్యం చేసే దీవించిన గాక. అలాగే లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. మన మధ్యలో ఉంటున్న శిరీష వచ్చి బైబిల్ పట్టణం చదవాలని కోరుచున్నాం. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. అలాగే దయచేసి గమనించండి, బైబిల్ పట్టణం చదువుతున్నప్పుడు కానీ ఆరాధన జరుగుతున్నప్పుడు కానీ ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు తిరగొద్దు. ఎందుకంటే యేసు ప్రేమ ప్రార్థనశాలలో యేసయ్య మనతో ఉన్నాడు. ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, కీర్తనలు 41వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనాలు చదువుకుందాం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక నుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియజేయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన కాలమంతా కాచి కాపాడిన గొప్ప దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకి వేకుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మాతో ఉన్న గొప్ప దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులపై ఆశీనుడై ఉన్న గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరవాలా, అందరూ నోరు తెరిచి స్తుతించాలా, అందరూ నోరు తెరిచి ఎవరు అటు ఇటు తిరగొద్దు. బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దేవుణ్ణి స్తుతించాలా. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నుంచి మహా ఆకాశము నుంచి ఆయన దివ్యమైన కృప మనపై కుమ్మరించును గాక. మన కుటుంబంలో ఆయన శాంతి సమాధానాన్ని కలగజేయును గాక. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని ఆయన తాకును గాక. స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కెరూబులు శరావులతో ఆరాధించబడుతున్న ఆ దివ్య తేజోమైన మన ప్రభుని యేసు క్రీస్తు ప్రభు వారిని అందరూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హృదయపూర్వకమైన ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో ఆరాధన. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు గనక ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనందరము ఆరాధన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన కాలమంతా తండ్రి ఇదిగోనైనా మీ పిల్లలైన వారందరినీ మీరెక్కల మాటన కాక్ష్యాలను అవుతుంది. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్పవాడా, ప్రేమ కలిగిన వాడా యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో ప్రభువా, మీ పిల్లలు చెప్పిన సాక్ష్యములను బట్టి నాయన మీ వెలుగు మీ ప్రసన్నతనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలపై మీరు నిలువెల్లా ఉదయింప చేస్తున్నందుకే నీకు స్తోత్రము తండ్రి. అనుదినము నిత్యము కాపుదల చేస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. యేసు ప్రేమ ప్రార్థనశాల చేయబడుతున్న ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్న దేవానికి స్తోత్రము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ప్రతి ప్రార్థనను వింటున్నావు తండ్రి, ప్రతి విజ్ఞాపనను వింటున్నావు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఏకరీతిగా ఉన్నవ దేవానికి స్తోత్రము నాయన. నన్ను విడవక ఎడబాయక నిత్యము నా చేయి బిడుగు నడిపిస్తున్న నా తండ్రి నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. అందరూ స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. ప్రతి ఒక్కరు స్తోత్రం చెల్లించండి. ఆయన చేసిన మేలును దేనిని మరొక ఆయననే ఆరాధన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము. ప్రతి ఒక్కరు నోరు తెరచి ఈ అంగలార్పులను దేవుని సింహాసనం ఎదుటికి వినపడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వరమును విప్పి హృదయపూర్వక ఆరాధన చేసుకున్నాం. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము. అందరూ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధన, నీకే హృదయ నీకే నా హృదయార్పణ. నాతో నీవు నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము.
విడిపోయేసయ్యా. ఒకటంటే యేసు ఎంతో మారులు చేసిన పాపములన్నిటినీ వెలిగించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ వెలిగించిన దేవా. ఆత్మతో నన్ను నింపితివయ్యా, పరిశుద్ధతతో నన్ను నడిపితివయ్యా. ఆత్మతో నన్ను నింపితివయ్యా, పరిశుద్ధతతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. యేసయ్యా, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నావు, విడిపోయేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నావు, విడిపోయేసయ్యా. కోటి కండాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. కోటి కండాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. నీకే అందరూ స్వరం చెప్పి, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోయేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోయేసయ్యా. చెప్పండి అందరూ బలముగా ఆరాధన చేస్తున్నాం. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు మరణయాతన. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు మరణయాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. అందరూ నీకే ఆరాధన, స్వరం విప్పి, నీకే నా హృదయార్పణ. బలముగా, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోయేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోయేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధన, నీకే నా
నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణ యాతన, పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. శ్రమలతో పోరాడి గెలచితివయ్యా, పోరాడుతే నాకు నేర్పితివయ్యా, శ్రమలతో పోరాడి గెలచితివయ్యా, పోరాడుతే నాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. అవును ప్రభువా, ఇదిగో నాయన, ఇంతవరకు నాయన నీ దయ కలిగిన హస్తముతో ప్రభువా, ఈ దీనుడనైనా నా హస్తాన్ని తాకి ప్రభువా, నీ చేతితో నన్ను పట్టుకొని అన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. గడిచిన కాలమందు తండ్రి నాతో నీవు ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. నాయన నీవు నాతో, నేను నీతో కలిసి ఉన్నాను ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఎక్కడనైనా నా విశ్వాసములను తండ్రి అవిశ్వాసము రానికుండా కాపుదల చేస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మా ఈ జీవితంలో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యముగా చేసి చూపిస్తూ ప్రభువా, మా అందరి విశ్వాసాన్ని నేను మీరు బలపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్పవాడా, ప్రేమ కలిగిన వాడా, కృప కలిగిన వాడా, దయ కలిగిన యేసయ్యా, ఆయన ఇదిగో తండ్రి యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పిల్లలమైన మేమందరం నాయన చిన్న మందగా కూడుకొని ప్రభువా నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధించుతుండగా తండ్రి, దావీదు కుమారుడా, నజరుడైన యేసు మా మీద నుండి దాటిపోకయ్యా, అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోకయ్యా. అయ్యా తండ్రి, ఈ దీనుల ప్రార్థన ఆలకించు తండ్రి, కృప చూపించు తండ్రి, కనికరించు ప్రభువా. ఆయన మా విజ్ఞాపనలు, యాక్షణలు తండ్రి, ఆయన మా అక్కర కొలది ప్రభావాన్ని సన్నిధానంలో నిలబడ్డాం ప్రభువా. అందరినీ జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు తండ్రి, తండ్రి మీ కృప చేత అన్ని తండ్రి అద్భుతకరంగా జరుగుతాయని నమ్ముచున్నాము నాయన. మీరే కృప చూపించి కనికరించి దయ చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మీ స్థలంలో కూర్చున్నట్లయితే కొద్ది నిమిషాలు ఆయన వాక్యాన్ని మనం వింటుండగా అందరం శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఉందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ అజయ్ పాల్ గారు వచ్చి వాక్యం చెప్తుండగా వాక్యం నిమిత్తమై బ్రదర్ ఇమానుయేల్ వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అందరికీ వందనాలు. వాక్యం మీద ప్రార్థన చేసుకుంటున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, దయగల ప్రభువ, సమాధాన కర్తవ్యం ప్రభువ, చక్కగా నాయన అయా మర్యాదపూర్వకంగా జరిగించే విధానం బట్టి మీ పాదాలకుండా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ముఖ్యంగా నాయన ప్రార్థన ద్వారా ఆరాధన నటింపరుచుకున్నారు ప్రభువ. అయా ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా వర్తమాన్ని సాగుతున్న ప్రభువ, మీ శిలోసాలను మరుగుపరుచుకున్న తండ్రి. అయా అదిగో ప్రభు, మీ పిల్లలమైన మాకు అయినా కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే సిద్ధపరచమని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు మీ సాగుతుంది. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ఇంతవరకు పాటలతో ఆరాధనతో దేవుని కనపరిచిన మన మధ్యలో ఉన్న అజయ్ పాల్ వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాం. అందరం తీసుకొని శ్రద్ధ కలిగి ఉన్నారు. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమె సమయాన్ని పాస్టర్ గారు ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి.
నీరసంగా తప్పకూడదు. ముఖ్యమైన ఘటనలు గెలుచున్నాం కాబట్టి సంతోషంగా ఆనందంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమల విశ్వాసులారా, ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. ఈ దినము పురుషులు ఎక్కువ వచ్చారు, స్త్రీలు తక్కువ వచ్చారు. ఎందుకని? స్త్రీలు చాలా తక్కువ మంది వచ్చారు, పురుషులు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకని? నీ తోటి స్నేహితులని కానీ నీ బంధుమిత్రులు కానీ ఎవరిని పిలవలేదా? చాలా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనములకి అడుగు పెడదాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 2వ వచనము చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించండి. ఈ వాక్య భావన గురించి మిమ్మల్ని అడుగుతాను. ఖచ్చితంగా మీరు సమాధానాలై ఉండాలి. చదవండి అమ్మా. నేను ఆపదల నుండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకటిగా ఎంచబడితిని. నేను ప్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకటి వలె అయితిని. నీతిగా స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను కరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెల వరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావాలకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుటేయాలా? నీ ముఖము నాకు చాటు చేయుటేయాలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టి భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించి ఉన్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, చదువుకున్న వాక్యము ఏమైనా అర్థమైందా? చదువుకున్న వాక్యము మీకేమైనా అర్థమైందా? అర్థమైన వారు చేతులు ఎత్తండి. ఈ వాక్యము చదువుతున్నప్పుడు నేను వాక్యాన్ని ధ్యానించాను, నాకు అర్థమైందని చెప్పి చేతులు ఎత్తి చూపించాలి. ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇక్కడ చాలా రహస్యమైన పాత్ర దాగి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రేమటి దేని బిడ్డలారా. మీరు పైన వచనం చదివినట్లయితే చిన్న అక్షరాలు రాయబడ్డాయి. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 88 చిన్న అక్షరాలతో రాయబడిన మాట. 2వ మాట చదవండి. 2వ వచనం కాదు,
రెండో మాట, ఇప్పుడు ప్రధాన గాయకునికి ఎజ్రాహీనుడైన హేమాను రచించిన దైవదానము. ఈ వాక్యము ఈ దైవదానము ఎవరు రచించి ఉన్నాడు? ఎవరు? ఎజ్రాహీయుడైన హేమాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హేమాను ఎంతమందికి తెలుసు అంటే చేతులు ఎత్తండి. హేమాను గురించి మీకు తెలిసిన వ్యక్తి మీకు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. పరిశుద్ధ లేఖనములో రాయబడినట్లుగా హేమాను ఒక ప్రవక్త. ఆయన ఒక గాయకుడు అన్నమాట. దావీదు మహారాజు కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మందిరములో ఈయన ఒక గాయకుడుగా ఉన్నాడు. ఎవరు అతను? చెప్పండి, మీరు బాగా రెస్పాన్స్ ఇవ్వాలండి. హేమాను. ఏం పేరు చెప్పండి? హేమాను. ఈయన దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుడు ఒక మందిరములో ఒక గాయకుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారులో నేను ఒక్కడుగా ఎంచబడితిని, నేను త్రాణి లేని వాడి వలె అయితిని, చచ్చిన వారు విడబడిన వాడిని అయితిని. కింద వచ్చిన చదువుకుందాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను, మృతులకు నువ్వు అద్భుతములు చేయగలవా? చూడ ఎంత జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమనగారు, మృతులకు నువ్వు అద్భుతములు చూపిదవా, ప్రేతులు లేచి నిన్ను స్తుతించుదురా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపమున నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా. చూడండి ప్రియమైన బిడ్డగా ఎంతగా గొప్పగా ఆయన రాసి ఉన్నాడు. ఇంకొక మాట మనం గమనించుదాము. 15వ వచనం చదువుకుందాం. బాల్యము నుండి నేను బాధపడి సావుకు సిద్ధమైతిని, నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ఎప్పటి నుంచి అంట? ఎప్పటి నుంచి ఆయన బాధపడుతున్నాడు? బాల్యం నుంచి బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? యవ్వనములో ఉన్నాడు. యవ్వనములో ఈయన ఈ రచన రాసి ఉన్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. ప్రేమటి దేవుని బిడ్డ హేమాను తన బాధంతా దేవుడికి చెప్పుకుంటున్నాడు. అతను బాల్యము నుండి బాధపడుతున్నాడు. బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని, నువ్వు పెట్టి భయము చేత నేను కలవరపడుచున్నాను. మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దీని బిళ్ళగా. యవ్వన కాలంలో ఇంత లోతుగా ఇంత బాధగా ఎవరైనా అనుభవించగలుగుతారా? యవ్వనములో బలవంతుడు అవునండి, వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ హేమాను యవ్వన కాలంలో ఎంత కుంగిపోయి ఉన్నాడంటే, ఎంత బాధపడుతున్నాడంటే తన స్నేహితులు కూడా అతని దగ్గరికి రాలేకపోతున్నారు, తన బంధుమిత్రులు కూడా అతని దగ్గరికి చేర్చుకోలేకపోతున్నారు. వాట్ హ్యాపెన్? ఇతను దేవుడి మందిరములో మంచి గాయకుడు కూడా, దేవుని విషయంలో చిన్ననాటి నుంచి దేవుని విషయంలో పరిచయం చేసిన వ్యక్తి. ఏమైంది హేమానికి? ఎంత బాధపడుతున్నాడేంటి, ఎంత కుంగిపోతున్నాడనే విషయము మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంతకీ ఈ హేమాను ఎవరు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం అనే శక్తి మీ హృదయములు వెలగాలి. మీ జీవితాలు
మీ జీవితాల్లో మార్పు రావాలి. ఇంతకీ హేమాని ఎవరు? నేను అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. హేమాని ఎవరు చెప్పండి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అసలు ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు అంతగా కుంగిపోతున్నాడు? ఆయన స్నేహితులు అతని దగ్గరికి ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించి ఉన్నాడు. జాగ్రత్తగా అండి, ఒక్క నిమిషం అండి. సమూయేలు వయస్సు మళ్ళిన తర్వాత వృద్ధుడైనప్పుడు తన కుమారులైన 2 కుమారులు అతనికి. మొదటి కుమారుల పేరు వ్యక్తి ఏంటి చెప్పండి? ఏవేలు. రెండో వ్యక్తి పేరు అబియా. అయితే అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండో వాడి పేరు అబియా. వీరంతా బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎవరు న్యాయాధిపతులుగా ఉన్నారు? ఎవరు? ఏవేలు ఎవరు? అబియా ఎవరు చెప్పండి? సమూయేలు కుమారులు. సమూయేలు గురించి మీకు తెలుసండి. సమూయేలు ఎవరండి? దేవుడితో మాట్లాడిన, స్వయంగా దేవుడితో మాట్లాడిన గొప్ప వ్యక్తి అతను. న్యాయాధిపతి అయిన జ్ఞానం కలిగిన వ్యక్తి సమూయేలు గారు. ఆ దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి అతను సమూయేలు గారు. అంత గొప్ప సమూయేలు గారు కుటుంబంలో ఏవేలు, అబియా కుమారులు ఉన్నారు. వీరు ఈయన వయసు మళ్ళిన తరువాత ఈ ఏవేలు, అబియా బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉంచాడు. ఎవరు? సమూయేలు గారు ఉంచాడు. అయితే చదవమ్మా, 3వ వచనం చదవ. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయుదురు. ఏం చేసేవారు అంటే వీళ్ళు? ఏవేలు, అవి ఏం చేసేవారు? అక్కడ సమూయేలు గారు గొప్ప ప్రవక్త, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయన జనాలు, ప్రజల పట్ల న్యాయం ఉన్న వ్యక్తి. అట్టున్న వ్యక్తి తన కుమారులు ఏం చేస్తున్నారు? లంచం పుచ్చుకొనొచ్చు. ధనాపేక్షలై లంచమును పుచ్చుకొని న్యాయమును తిప్పివేదురు. చదవ తర్వాత. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి సిద్ధగించుము, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా అందరూ నా వైపు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూయేలు కుమారులు ఇద్దరు వాళ్ళు ధనాపేక్షలై లంచం పుచ్చుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకి అన్యాయం చేస్తూ వచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఆయన సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు న్యాయాధిపతులుగా నియమించిన 2 కుమారులు మాకు అన్యాయం చేస్తున్నారు, లంచం పుచ్చుకుంటున్నావు, ధనాపేక్షలై మాకు విరోధంగా ఉంటున్నావు, మాకు ఒక రాజును నియమించమని వేడుకుంటున్నాడు. అంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు 1 దినోత్సవములు 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. 1 దినోత్సవములు ఈ ప్రకారము
తమ కుమారులతో కలిసి ఉమ్. కనిపెట్టుచున్న వారెవరనగా ఉమ్. సహదీయుల కుమారులలో ఆ. గాయకుడకు హేమాను, ఉమ్. ఇతడు సమూయేలు కుమారుడకు ఆ. యాబేలునకు పుట్టినవాడు. ఏవాళ్ళకి పుట్టినవాడు. ఆ. సమూయేలు ఆ. ఎల్కానాకు పుట్టెను. ఆ. ఎల్కానా ఆ. యెరోహామునకు పుట్టెను. చాలమ్మా. ఇక్కడ సమూయేలు మనవడు హేమాను. సమూయేలు మనవడు హేమాను. అయితే ఈ వాళ్ళ కుమారులు వాళ్ళు తప్పు చేయడం వలన అక్కడ వాళ్ళని తప్పు చేసి అందరూ అవహేళన చేసేవారు అన్నమాట. అయితే తన మనవుడైన హేవేలు కుమారుడైన హేమాను గారు మాత్రము తన స్నేహితులు తన బంధువులు అందరూ కలిసి అతన్ని హింసించి బాధ పెట్టేవారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ హేవేలు అభి అనేది దేవుడికి విరోధంగా పాపం చేసి ఉన్నారు. ఏం చేశారు? దేవుడికి విరోధంగా పాపం చేసి ఉన్నారు. దేవుడికి విరోధంగా పాపం చేసి ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు వాళ్ళని ఆ గ్రామం నుంచి వెలివేసి ఉన్నారు. అక్కడ హేవేలుకు పుట్టిన కుమారుడు హేమాను. ఏంది? హేవేలుకు పుట్టిన కుమారుడు హేమాను. అయితే అక్కడ ఉన్న స్నేహితులు కూడా అతని దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వలన తన కుమారులకి సంతోషం లేకపోయింది. ఏం లేకపోయింది? సంతోషం లేకపోయింది. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను? జాగ్రత్తగా గమనించండి ప్రియమైన బిడ్డలారా. జాగ్రత్తగా ఉండాలి. మనం చేసిన పాపము వలన మన బిడ్డల మీద పడుతుంది. ఏంది? ఆ శాపము మన బిడ్డల మీద పడుతుంది. ఇక్కడ సమూయేలు కుమారుడైన హేవేలు తప్పు చేయడం వలన తన కుమారుడైన హేమాను ఆ బాధ అనుభవించి ఉన్నాడు. ఎంత బాధ అనిపించాడంటే నరకముడు కూడా అనుభవించి ఉన్నాడు. ప్రేతులు దేవుని మహిమ వివరించగలగదా? వివరించలేదు కదా. ఇప్పుడు సమాధులు దేవుడు ఒక అద్భుతాలు చూడగలవా? చూడలేవు కదా. అందుకే ప్రభువా, నా ప్రాణము ఉన్నంత వరకు నీ మహిమ నా మీద కుమ్మరించము. చిన్నప్పటి నుంచి అంట, ఇప్పటి నుంచి బాల్యం నుంచి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాడు హేమాను గారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఆ శాపం అంతా ఎవరి మీద పడింది? హేమాను మీద పడింది. తన బంధువులు ఎవరు దగ్గరికి అతన్ని చేర్చలేదు. తన స్నేహితులు అతని దగ్గరికి ఎవరిని చేర్చలేదు. ఎందుకంటే రా మీ నాన్న మోసగాడు, రా మీ నాన్న లంచం తీసుకున్న వ్యక్తి, మీ నాన్న ధనాపేక్ష కలిగినవాడు, మీ నాన్న ఇశ్రాయేలు ప్రజలకి అన్యాయం చేసి ఉన్నాడు అని చెప్పి అక్కడ హేమాను ఆ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కూడా ఈ హేమాను దూరం చేసి మాట్లాడేవాడు అనమాట. కానీ హేమాను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేవుడికి మొరపెట్టిన వ్యక్తి, దేవుని సన్నిధిలో. ఆయన హేమాను ఏ మాత్రం ఎప్పుడు ఏ పాపం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్యం నుంచి దేవుని స్థుతిస్తూ గణపరుచుకుంటూ వచ్చిన వ్యక్తి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మన తల్లిదండ్రులు చేసిన పాపము మన బిడ్డల మీద పడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఏంటి? తల్లిదండ్రులు చేసిన పాపము మన బిడ్డల మీద పడుతుంది. వాళ్ళ జీవితం వెతుకుదల ఉండదు, వాళ్ళ జీవితము సంతోషం ఉండదు, వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. కానీ వాళ్ళు లోతుగా వాళ్ళ హృదయములు కుంగిపోతూ ఉంటారు. అలాంటి జీవితంలో ఎదిగిన వ్యక్తి అంటే హేమాను గారు. హేమాను మంచి గాయకుడు అండి. ఇప్పుడు మన మందిరంలో అంతోను గారు ఎంత గాయకుడు. అట్ట దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన మందిరంలో అంత గొప్పగా ఉన్న గాయకుడు అంటే హేమాను గారు మాత్రమే. ఇంకొక విషయం తెలుసా? హేమాను మంచి జ్ఞానం కలిగిన వాడు కూడా. అడొక లేఖనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే హేమాను కంటే సొలొమోను గారు జ్ఞానం గొప్పదని.
అంటే ఇంచుమించు సొలొమోను జ్ఞానంతో పోల్చి ఉన్నాడు ప్రేమడి పిల్లల హేమాన్ గారు. అటువంటి వ్యక్తి ఆయన ఆ యవన ప్రాయంలో అంతగా కుంగిపోయి ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన వేకువజామున ఉదయకాలమున దేవుడికి మొరపెట్టేవాడనంట. ప్రేమటి దేని బిళ్ళగా మనము కూడా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి ఉదయమున కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంది కదండి. మనమందరము పాల్గొని దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవునికి ప్రార్థించేవారుగా ఉన్నాం. అటువంటి వ్యక్తి హేమను కూడా ఉదయకాలమున దేవునికి మొరపెట్టే వ్యక్తి అన్నమాట. అయితే ఆయన ఆ యవన కాలంలో ఉన్నప్పుడు అంత కుంగిపోయి అంత దేవునికి స్తుతిస్తూ అంతగా దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆయన మనుషులైతే అతనికి హేళన చేసి ఉన్నారు, అతన్ని అవమానపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అతన్ని పట్టించుకోపోయినా నా దేవుడు అతన్ని పట్టించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరుస్తాడు. హేమాను దేవుడు ఆశీర్వదించున్నాడు. హేమాను దేవుడిని ఆశీర్వదించి 14 మంది కుమారులు 3 కుమార్తెలు దేవుడు అతని కుటుంబానికి అనుగ్రహించున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా, హేమాను గారు వాళ్ళకు ఆ 14 మంది కుమారులు కుమార్తెలు మొత్తము దేవుని ఎందుకు స్తుతించేవారు అనమాట. దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేసేవాడు అనమాట. దేవుని గణపరిచేవారు అన్నమాట. చూడు, హేమాను పడిన బాధ, హేమాను చేసిన ఆ ప్రార్థన వల్ల తర్వాత తన కుమారులు దేవుడు ఆశీర్వదించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమటి దేవుని బిడ్డ, ఆయన మందిర ఆవరణంలో వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ప్రార్థించగలిగితే హేమాను దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. హేమాను ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే హేమాను గారు చేసిన ప్రార్థన, హేమాను గారు చేసిన ఆయన ఒక బాధ వేదన మొత్తము అక్కడ దేవునికి వివరించి ఉన్నాడు. అయితే ఆ కుటుంబం ఆశీర్వదించబడినది. హేమాను కుటుంబం జీవించబడినది బిడ్డగా. కాబట్టి మనము జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. ఏమని గమనించాలంటే, మన చేసే అతిక్రమల వలన, మన చేసిన అపరాధం వలన మన బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. ఏమి చెప్పండి? మన చేసిన పాపం వలన, మన చేసిన అతిక్రమం వలన, మన చేసిన అపరాధం వలన మన కుమారు మీద ఆ ప్రభావం చూపుతుంది. ఏవేలు గారు చేసిన పాపం వలన తన కుమారుడైన హేమన్ మీద పడింది, హేమం మీద. అయితే హేమన్ గారు చిన్న వయసు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఒక భక్తిగా జీవించి ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అడుగడుగున ఆయన ఎదుగుదల పొంది ఉన్నాడు. పిల్లలారా, అటువంటి జీవితంలో మనం రావాలి. ఆయన ఎంతకైతే దేవుని స్థితించున్నాడు, ఎంతకైతే దేవుని గణపరిచున్నాడు, ఎంతకైతే దేవుని మహిమపరిచున్నాడు, అతన్ని ఆశీర్వదించి అతని కుమారులు కూడా దేవుడు ఆశీర్వదించున్నాడు, అతని కుమార్తెలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ కుటుంబంలో సంతోషం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి. నీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. నీ కుటుంబంలో గత శనివారం మనము ఒక మాట చెప్పుకుందాం. దేవుని కుమారుడు కుమార్తెలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? శత్రువులని ప్రేమించాలి. యేసయ్య శిలువ మరణంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంతగా హింసించిన, అంతగా బాధ పెట్టిన, ఆయన అంతగా కొగడాలు కొట్టినా కూడా ఆయన శిలువలో పలికిన మాట ఏంటంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరిని శ్రమించమని దేవుడు వేడుకున్నాడు. అటువంటి బిడ్డలు మనం కూడా శ్రమించే గుణము మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
మనము కూడా హేమము లాగానే మనము జీవించాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని వాక్యం చెప్పిన పాస్టర్ గారికి, సంఘం గారికి వందనాలు. దయచేసి గమనించండి. ఏ ప్రార్థన చేస్తున్నారో అలాంటి ప్రార్థన మనందరం చేయాలని కోరుచున్నాం. అలాగే మన మధ్యలో పాస్టర్ గారు వచ్చినట్టయితే పలారం ఉంది, కానుకలు ఉన్నాయి. జరిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతవరకు ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల దేవుడి నీరు కట్టి ఫలింప చేయను గాక. అందరిని దేవుడు కాచి కాపుదల చేయను గాక. మరి కానుకల సమయం కనుక కానుకలు స్వీకరించబడుతుంది. దేవుని మందిర పరిచర్య నిమిత్తమై ఈ హృదయపూర్వకమైన కానుకలను సమర్పించినట్లయితే పరిచారకుల మీదకు వచ్చి కానుకలను స్వీకరించబడుతుంది. ప్రతి ఒక్కరు హృదయపూర్వకమైన కానుకలు సమర్పించండి. కానుకలు స్వీకరించుండగా కానుకల పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. కానుకల పాట పాడుకుందాం.